దీనికి షాయ్ తెమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది. జాడలేదు పత్తలేదు. ఏయ్ ఉన్నావా లేవా ఇంట్లో? సప్పుడు లేదు. ఏం బతుకున్నది శిషి. అన్న చెప్తా అన్న. ఏమైంది తమ్ముడు? నిన్న చెప్పినా, నిన్న రాలేదు, ఇవాళ అత్తాల లేదా? బయలుదేరుతాను అన్న. ఎవరు రెడీ అయినా? అదే తొందర రాజు మీరు అత్తగా నోములు స్టార్ట్ చేస్తారు. సరే సరే, ఇది రెడీ అయితే అచ్చుడే. సరే తొందర రాజు బయలుదేరు. సరే అన్న. ఉన్నావా లేవా ఇంట్లో? చెవులినత్తలేవానే? దీనికి చెవుడికి ఇట్లా వచ్చింది ఏంది? అరే అబ్బబ్బబ్బా, ఏమవుతున్నావు? సేవ వచ్చిన మేక లెక్క. ఒక్కరోజు సాయలేకపోతే ఎత్తవా? సత్తవా గిత్తవంటే మళ్ళీ కొరికి సంపద అనుకుంటున్నావు. కొరుకుతావు. నువ్వేమన్నా కుక్క కొరుకుతానికి? కర్రెమ్మొక్క పొడా? ఏంది కర్రెమ్మొక్క పొడనా? కాదే, చాయ్ పెట్టమని అర్ధగంట అవుతుంది. ఆ పాలన్నీ మొత్తం మరిగి అలానే కరిగిపోవాలా? ఇప్పుడే కదా నేను బేంది పెడతా అని అర్ధగంట అంటావు. ఏవే, నీ జామ పనులకు నేను కాచుకుంటానా, లేకుంటేనా ఎప్పుడో ఇడుపుకాదం ఇచ్చి పెడుతున్నావు. అవునవును, అందాల రాసుడు ఉన్నాడని బయట 2-3 యూత్తుర్రు చేసుకుంటాను. నాకు ఇడుపు కాదం ఇచ్చి పోయి చేసుకుందు గాని నేను కాబట్టి నేను వేసుకున్నా. కుక్కలు కూడా వేసుకోవు నిన్ను. ఏదో మాయ బాధకి వేసుకున్నా నిన్ను. అన్ని కారాట మాటలు మళ్ళీ తువ్వాలనుకొని చంపుతే ఎప్పుడు కొట్టకొట్టతో నీ తలపండి వాళ్ళగా అన్ని పకర మాటలు మాట్లాడి చెప్తానా, అందుకని చంపుతే నీ. ఏం పుట్టినా నీకు పొద్దుల నుంచి ముచ్చటండి చెప్పు. మళ్ళా ముచ్చటేంటిది అంటది. మీ అక్కలు నోములు చేసుకుంటారట, పోయి రెడీగా పో రమ్మంటారు. నేను రాను. ఏంది రాను నేను. రా. ఎందుకే? అక్కడ నా ఇజ్జత్ తీస్తాను కదా తాయి. నేనేం చేసింది నువ్వు గమ్మతున్నావు? అసలుకి ఏం చేసినావు ఆడకలేదా నీకు? నీ అయ్యనే తాగి అల్లుడు తెలియదు ఏం తెలియదు మీ మీద కత్తాడు, కొట్టపోతే ఏం చేస్తారా? అవునవును, నువ్వేమనందో అన్నారు కదా. చాలు కానీ మళ్ళీ రెడీగా పో. నేను రాను. అన్ని పకర మాటలు మాట్లాడతాను, అందుకని చంపుతున్నా. ఫోన్ వస్తానా? నీ అవ కాలు నీ అవ కాలు చూడకుంటుంది. హలో బాబు, అంత మంచిదేనే? మంచిగా ఉన్నాం. మంచిగా ఉన్నారా? అందరూ మంచిగున్నాం బిడ్డ. అమ్మును నేను తమ్ముడు బయలుదేరి అక్కోళ్ళింటికి నోళ్ళకి వస్తాను. మీరు కూడా రాళ్ళు ఇద్దరు. సరేనే, అత్తం రాళ్ళు బిడ్డ. ఇంకో ముచ్చట బిడ్డ, తమ్మునికి అనంతగానికి అక్క సంబంధం తీసిందట. వాళ్ళు కూడా ఆడితే వస్తారు బిడ్డ. అవునా? ఎక్కడ ఊరెక్కడ? ఏమో అక్కలు ఊరు పక్క పంట ఊరట బిడ్డ. అక్క చూసిన సంబంధమే. నువ్వు నేను ఇద్దరు రాళ్ళు. సరేనే, అత్తం. ఏం చేస్తాడు అల్లుడు? మంచిగున్నాడా బిడ్డ? ఏం చేస్తాడు? గద తిరుగుడు. అల్లపోతే కదా బయలుదేరిగా వెళ్తాం. ఇప్పటికే బయలుదేరుతాం. సరే. ఏందటనే? నోములకి మా బాపలు కూడా వస్తురట, రమ్మని ఫోన్ చేసిరు. ఏంది మీ బాబు వస్తాడా? నేను రానుపో. ఏం రోగం పుట్టింది? ఇప్పటిదాకా పోదామంటివి. నేను రానుపో. ఇవరిదాకా పోదామని ఎగిరితే కదా. మన దసరా పండుగ మీ ఇంటికి వస్తేనే మీ అయ్య తాగేడు పడతాడే మాట్లాడిండు. మీ అయ్యకు అల్లుడని విలువలేదు, ఏం లేదు. నేను రానుపో. మీ అయ్య వస్తే ఏంది మాయ ఎద్దొకటి మాట్లాడిండా? మీరే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎగబడ్డారు మాయ మీదకి, మా తమ్ముని మీదకి. ఇప్పుడు ఇంకా నువ్వు బాగా మాట్లాడుతున్నావా? ఇజ్జత్ అంతా తీసిర్రు ఇద్దరు అల్లుళ్ళు వచ్చి. అంతే, మీకున్నది ఇజ్జతి మేము తీసినాం. ఇక నీకేముంది ఇజ్జతి? ఓళ్ళకు లేదు. ఇగో ఒర్రియకు చెప్తానా, నేను రానని చెప్పిన. ఒర్రకు మళ్ళా కాదు, ఎవరి దాకా నువ్వు రానన్నావు, ఇప్పుడు పోదాం అంటావు. ఇంకో అట్లా కాదు, మా తమ్మునికి మా అక్క సంబంధం చూసిందట, అట్లా పోయేద్దాంపా. మా అయ్యకు నువ్వంటే బాగా పానం, నువ్వు లేకపోతే కలవరిస్తాడు బాగా. అబ్బో తెలుసు, మీ అయ్యకు బాగా పానం. కాదు కానీ మీ తమ్మునికి ఎవరో పిల్లనిచ్చేది? తెలిసి గొంతు ఎట్లా కొత్తండా బిడ్డది? నా గొంతు కోయలేడు నీకు ఇచ్చి, గట్లనే వాళ్ళ గొంతు కొత్తురు. మాటలు ఎక్కువైతేనే కానీ మళ్ళా. సరే రెడీగా పో. చాయ్ అయిందా లేదా? మా ఏంటిదా? ఏం చేస్తాను దీనికి? ఇల్లెల్లుడు చేత కాదే. ఏం చేస్తాను వెళ్ళరు అదే చెల్లి. అది నిన్న ఫోన్ చేసింది అవ్వ. పోకుంటే ఏమనుకుంటాడు ఆయన? ఏమో రామా, ఇది వెళ్ళదేమరు. ఏందయ్యా నీళ్ళు నీకేనా అనయ్య? ఆమె తిరిగి వచ్చింది. ఇంతంత ఆకలి అయితే గిన్నెని బియ్యం పెట్టరాదంటే బియ్యం జరుగుతానా? ఓ బియ్యం గిట్లా పెట్టావు. ఆగరా, అదే పావు గంట అడిగి వేలక తినవా? బిడ్డ ఒక బుక్క తింటురా? నీ దండం పెడితే ఒక పావు గంట అయితే ఇల్లు చేరుతామే. మా అల్లుడు చికెన్ తెచ్చినట్టు పోయి ఇద్దరం తిందాం. నేను తిన్నా అనే పొద్దున్న నుంచి అందరం. ఆడికి ఎట్లయినా ఊరికి పోతాం, ఆడ తినచ్చని ఊకుంచి. ఇప్పుడు ఇవాట బియ్యం పెడతాడ, మళ్ళీ బియ్యం గిట్లా పెట్టావు నువ్వు. నీతోట ఈ గోస, ఆమెతోట ఆ గోస. ఏమైనా పోయి వస్తుంది. ఇప్పుడు గింత రాదు అంటుంది. నేను కదా తెచ్చేస్తానయ్యా.
ఏ మాజాలు తయారైరాబా అడిగి బాంచను పొంగు పొంగు 2 అరటి పనులు కొంటా. అరటి పనులు ఎందుకు అవ్వ? మా అల్లుడు ఆల్రెడీ అరటి పనులు లేవచ్చు. ఇక పండుగ కదా అడిగి వెళ్ళినట్టు అరటి పనులు తిందాం, అన్నం తిందాం. మనలో కాదంటాడు అనే మా అల్లుడు దేవుడు, పెద్ద అల్లుడు, మంచోడు. ఇది ఎల్లంగి వెళ్ళని రాముడు, ఆయన నిన్ననే చేసిండు. నిన్న పోయినా మంచిగా 3 పూటల భూమి మిగిలేదు మనకు. దాదా రాలి పా, కాలు పెట్టు. నేనే పెట్టన్నట. నేను పెడతా పో. అవ్వా నువ్వేం బాల్ నీకు అడిగి వెనక తిండి అక్కడ ఏమనకులే పొంగని బువ్వ ఏమన్నా వేస్తుంది అంతే. నువ్వు బుక్క తిండి, నువ్వు బుక్క తింటా. గిదే గిదే ఇల్లు గిదేనే. గిదే గిదే ఆపో రావా. మళ్ళా రేపు రా ఫోన్ చేస్తే. అయ్యా అంత మంచిగా అయ్యా. అయ్యో మర్చిపోయా, కాలు కడుక్కోవాలి కదా పండుగ, లేకుంటే కడుక్కోకుండా ఏం కాకపోగాని. ఇంకా ఇక అత్తమ్మ వెళ్తాను నానే, నేను ఎంత ముత్తుకుంటూ వెళ్ళింది. ఓ అత్తమ్మ ఈ షెంపు పట్టు కడుకో, బకెట్ బకెట్ ముద్ద పడుతుంది. ఎత్తిరా నీళ్ళు కొనుకొస్తానావా? నీళ్ళు ఆయన తాగలేదు. వాళ్ళు కడుక్కునే పద్ధతి కూడా లేదా మా మీకు? ఇంతకన్నా మంచిగా కడుక్కుంటారే. గైతో పోయి కడుకోపో. ఆగిలా కడుకో. అయ్యో నీళ్ళే బంగారం చెప్తాను బిడ్డ. ఇందుకే రామన్న ఆయన గట్ట మాట్లాడితే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఒక బాధ ఎక్కది, ఓ మాట అన్నా తుడుచుకోవాలి. అమ్మా ఓ తల్లి బిడ్డ పందిరని అంత మంచిగా పక్కాలు కడుకుందరు కడుక్కున్నాం బిడ్డ. దొరుకుతుందిరా ఆళ్ళకి తువాలి పో, తుడుచుకుంటా అక్కడ మగము కడుక్కుంటాడు పో. మా ఇద్దరు మీకు మంచిగా వస్తే బిడ్డ మంచిగా అవ్వకు పానం బుసు బుసు అంటుంది. అవ్వ ఇల్లు చేరిన చేతి ఎంత లక్షలు ఏమైనా ఆకలి నీ మీద ఉన్నది విసిపోతా. ఊకే తిండి కావాలి. ఒక రకం పూలు తెచ్చినావేంటి? ఎన్ని 10 రకాలు పెట్టినావా? బిడ్డ బిడ్డ దారం తెపో. సాల్తీ బిడ్డ ఇవి అన్ని ఎందుకు ఇక అమ్మకి అలాగే ముఖం అంతా గుంజుకపోయింది. ఆకలేసిందట బిడ్డ, ఒక బుక్క పువ్వు వేసుకురాపో. అన్నం వేసుకురా అన్న. సరే వేసుకురా. అవ్వగా దారం తే. తెత్తది కానీ ఇక్కడ అల్లుడు వచ్చింది అనిపించలేదా? అయ్యో బిడ్డ అల్లుడు కాదు, మరి అది ఎలా కాదు. అయ్యో మర్చిపోయినా, మర్చిపోయింది అత్తమ్మ. కూర్చోవాలి, కూర్చుంటే మాత్రం ఈ మంచి కూర్చోలే. సాలే అనే పూలు 2 దర్వాళ్ళకి మత్తులు అయితే ఇవే సార్ ఇంకా పెట్టుకుంటున్నా సిగల్. పిచ్చిదానికి ఇవి పెట్టుకుంటారే. బంతి పూలు ఎత్తాడు, చామంతి పూలు తేవానే. చామంతి పూలు మల్లెపూలు చెప్పినాయి కానీ ఇవి చాలు. కిలో సరిపోతాయా? చాలు అంతే. అంత నలుగురే కదే వాళ్ళు. అయ్యా అయితే కానీ పండుగ పనులు అంటే తిరిగినట్టేనా? తీరకపోతే ఇక మీరు వచ్చేదాకా చూసుకుంటుంటారా? 3 రోజుల ముందు వచ్చి చేసేటోళ్ళు లెక్కనే మాట్లాడబడుతుంది. అప్పుడెప్పుడు రమ్మంటే సరేనా? ఈ కాళ్ళు చల్లబడ్డా. నేను అల్లం దగ్గర మాట పడద్దు అనుకుంటా. నిన్ననే బయలు అంటే బయలు అనగా బయలు పోతే ఇప్పుడు అయినా మాటనే. చిన్నతనం చేసుకోబట్టి ఏమనుకోక దండం పెడతా. నేనేమనుకుంటలేను. ముఖం అంతా గుంజుకపోయింది. ఏందే బాబు మీ ముగ్గురిది? ఏమైందే? పొద్దుటి నుంచి పోదిలే బిడ్డ, పానం పుసుకుసు అంటాను కాబట్టి ఇంత కుక్కడు వేసుకురా పో. అయ్యో మరి చెప్పరా, తర్వాత కూర్చుంటే రేపు ఏమో ఆగిలి వరకు చేసిల్లానే. ఆగిలి దేవరి ఎత్తిని నిన్న ఏడగొత్తిని మీరు అత్తరు కావచ్చు. చూసిన ఇక అత్తలేదు, అది అత్తలేదు. తీసుకుపోయి పెండ మీద వేసిన కూర అంతా. ఎట్లా మీద చేసినావానే? మిగిలింది ఏమన్నా ఉంటే కావాలి ఇంట్లో పెట్టపోయినా మేము వచ్చినా కదా పోదుమా. ఎవరి ఇంట్లో పెడతారు? ఆగిలి దేవరి వేసింది వేరే వాళ్ళు ఇంట్లో పెడతారా? ఈ కళ్ళ కంప కొడితే తినలేకపోతే ఏ పండుగ నిసి గురి ఉంచుకుంటారా ఇంట్లో? ఉంచుకోరా, నేను వెళ్ళామంటే వెళ్ళకపోతే ఏమైనా తిండి దాసే కూరని తోడిసి ఇద్దరికి అట్లయితే అట్లయితే బిడ్డ. కవులపురం పోయారు నట్టి పనులు దేపో రాదే. ఎందుకు? తొట్టికి పెడతాను నాకు పొద్దుటి నుంచి. మరి వచ్చేటప్పుడు కొనుక్కోరావచ్చు కదా. అయ్యా మామ చూసిండు కానీ మేము పొద్దుగాల వచ్చినాం కదా, ఒక్కరు కూడా దుకాణం పెట్టరే బిడ్డ. అయ్యో తేపో రాదు. ఓ 2 డజన్లని తెస్తే ఏమైతుంది? ఇప్పుడు అరిగిపోతుందా కరిగిపోతుందా? బాపు గంత ఇబ్బంది అవుతుందంట. అంటే మా చిన్న చచ్చిపోయేటట్టు దానికైతే బొక్కడు పోయి. అవ్వా నీ కండ్లు పోయి కంతలు ఏందే గిట్లా అయింది ముఖం? పొద్దున 10 వరకు బయలుదేరాం కానీ ఇక బువ్వే వంటతో అడిగి పోయి తినుడేనా ఎందుకు తీ అన్న. అత్తమ్మ బియ్యం పెడతానన్నదే. అడుగుతాడనే అది ఇక బుజ్జ వాళ్ళ ఇంటికి పోతాను. వాడికి పోగానే తినకుంటే అల్లుడు బాధపడతాడు, బిడ్డ బాధపడుతుంది. అవ్వాని దండం పెడితే ఒక్క పావుగంట ఒక్క బట్టే వాళ్ళు బాధపడతారే. మనం పోయినాక పోదినకుంటేనా అన్న. అయ్యో ఆడికెళ్ళి నడుచుకుంటా వచ్చిల్లా? ఆటోలోనే వచ్చిల్లా? ఆటోలోనే వచ్చిన బిడ్డ. ఎంత? ఆటో కిరాయి నువ్వే ఇస్తామని చెప్పిన. ఎంతో మరి ఆయన రంజిత్ బండి మా అల్లుడు ఇస్తాడు ఆటో కిరాయి అని చెప్పిన. విమానంలో రాకపోయారు అల్లుడేనే పైసలు ఇచ్చేది. ఏ ఏమైనా పోతాందా?
ఏ ఊక అల్లుడు నేను గది అడిగిండానే ఆటోకి అప్పుడే ఇచ్చి పంపించిండు. ఏం తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడినా తెలియదు ఎందుకయ్యా నీకు. అయ్యా అరవింద్ గురించి బుజ్జవ్వకు ఫోన్ చేసిన వస్తానులా చేసినా మా వస్తాలట. ఇగో బాపు ఆయనతో గట్టినే గంతి ఓ ఈయన లక్షలు ఇస్తాడో కోట్లు ఇస్తాడో కిరాయిలు ఆయన గట్టినే మాట్లాడతా కానీ మీరు ఏం తినలేదంటారుదా ముఖమంతా గుంజుకపోయింది. ఆ రంజిత్కి ఇట్లా ఆటో పట్టుకున్నాడు పోతా కమలాపూర్లో ఏమన్నా ఒక డజన్ అరటి పనులను తెమ్మను ఉంటా అంటే ముచ్చట పెట్టుకుంటుంటాడు. సరే మన ఇంటికి పని చేయడానికి వచ్చిరా కూర్చొని వచ్చిరా వాళ్ళు ఏమన్నా నేను అంత తినడానికి వచ్చినట్టు రావే. పిలవబోతున్నా పిలవలేదంటారు, పిలుతానో నీ ఒక తిండికి వచ్చినట్టు ఇద్దరు. దవదవ దొక్కు ఏందా పునుకుడు నీ అక్క నిన్ను దొక్కాలే ముందు దవ దవ దొక్కాట దొక్కుతావు ఎందుకు దొక్కవు? కాదే అద్దంటే బీరకాయలు దింపినావు ఎందుకే? మా బాపులు తీసుకుపోరా? మీ బాబాలు కొనుక్కోరా నాకు అర్థమైతే లేదు. మా కొనుక్కుంటారు కానీ మా అమ్మకు మా బాపుకు పుచ్చులు తెలియయి అందుకే కొనుక్కోకద్దంట నేను. అవే మీద లెక్కగంతి అబ్బా పప్పుకి ఎక్కువ తినే పప్పుకు అమ్మ ఉన్నది. అంత మంచిగా మంచిగా అంత మంచి ఆరోగ్యం మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది. మొన్న ఏదో అయిపోయే పనులు చేసినమాట. ఎండకు కొంచెం పానం అంతా గేర వచ్చినట్టు అయింది. అదే నీకేమన్నా అయితే నాకు 15 రోజుల పని ఉంటుంది అని నేను అనుకున్నా. గడ్డగడ్డమో బసాయించిన నువ్వైతే అంతే మంచిగా అల్లుడు. అంత మంచిగానే. బిడ్డ గిట్ట మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నదే. ఏ లొల్లి లేకుండా మంచిగా బతుకుతారా? ఏం లొల్లండి ఏం చెప్పాలి మా ఆ చిన్నల్లుడు బౌరూపులోడే బిడ్డ నరి గోస పుచ్చుకుంటాడు. ఓటి అంటే ఓటి అంటాడు, ఓటి అంటే ఓటి అంటాడు. పొల్లకు గోస అయింది మా. ఏదేమైనా కానీ ఆయన ఇడికి అత్తండి పండుగకు జర గట్టిగా కదిరించి అడుగు మావా మనవన్నీ. ఈ నోములకు అత్తాడు కదా నేను కరెక్ట్ గా బుద్ధి చెప్తాగు, నువ్వేం భయపడకు. సరే మా ఏం చేయాలి ఆయన ఒక్కడు మంచివాడవు కదా నేను మంచిగా ఉండు. నాకు చెప్పినట్టు ఇన్నైనాడు. ఓ మాట చెప్తే ఓ మాట అంటాడు, ఓ మాట చెప్తే ఓ మాట అంటాడు. భగవంతుడు రాత అందరికి ఒకటే తరక రాయరు అల్లుడు. అంతేమో నా బిడ్డ అదిరెట్టు పెట్టుకుంటే కానీ నా బిడ్డ కూడా ఏం ఊకోదు. ఆట ఆడిస్తుంది కానీ ఎంతైనా ఆడిదే మొగోడు అన్నట్టు తక్కువడు కాదు. ఓ ఉరి చూస్తాడు, ఉరి చూస్తాడు, లేచి లేచేస్తాడు. ఎంతైనా ఇచ్చుకున్నాడు ఈగే పుచ్చుకున్నాడు పులి కాదు అల్లుడు. అంతే ఆ ఒక్క బాధకే ఊకుంటాను కానీ లేకుంటే ఎప్పుడో మలుతుమో నేను. అద్దద్దు ఆ పని చేయద్దు, ఆ మలుసుడు తీసుడు అవన్నీ ఉండద్దు. సరేమో వచ్చినాకనైతే మంచిగా గట్టిగా బుద్ధి తప్పకుండా చెప్తా నేను. సరే మంచిగా ఉంటుంది పానం మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ₹1 పెడదామంటే మీ అయ్యా పానే అవుతుంది. ఏమరుతుంది ఎప్పుడు అదే ఊరు బయట ఉన్నారుగా దిగు నా దిగుతున్నా. నా బిడ్డ అవా అంత మంచిగా నా బిడ్డ అంత మంచిదని. గింత లేట్ అయింది ఎందుకు బిడ్డ? ఇక లేట్ చేసిండు గట్లనే. ఏందా గింత ఆలస్యం అయింది? ఆలస్యమైంది అనకు. ఫాస్ట్ రావడానికి ఫాస్ట్ కారు పెట్టినావా? డొక్కు సైకిల్ ఒకటి పెట్టినావు. డొక్కలో కొడుతున్నా చేతి బాగలేస్తుంది నీకు. ఏందా చేతి బాగలేసేది? ఆ డొక్కు సైకిల్ తొక్కుంటే అసలు నాకు తిక్క తిరిగింది. ఏందయ్యా సైకిల్ కట్లంటావు? నేను తొక్కి తొక్కి నీకు ఇచ్చిన. ఇప్పుడు నువ్వు తొక్కుతున్నావు. మంచి కంపెనీ అది ఎరికేనా? నాకు మర్చి తొక్కలే మిమ్మల్ని. కూర్చో ఇటు కూర్చో. ఇడిచిపెట్టే ఎప్పుడు గట్టిన అదుగుతాడు కానీ నీకోసం బీరకాయలు బెండకాయలు తీసుకొచ్చిన. బీరకాయలు బెండకాయలు రెండా? మంచిదాన్ని బిడ్డ నువ్వు. నీకోసం ఏమన్నా ఎత్తునే మేము. భుజా చెల్లి వచ్చింది కాదు బిడ్డ. జంగిల్ మొగుడు రాలేదా? ఎప్పుడు వచ్చినవానయ్యా? దాకా ఏం అడుగుతావు తీరా. ఏంది మనవాడా మా మనవరాలను గోస పుచ్చుకుంటానవట? అసలు ఏంది నీ సంగతి? అసలు ఏంది నీ సంగతి? పెద్దరాడు పెద్ద అసలు నీ గోస పుచ్చుకుంటానని చెప్పింది ఎవరు? మీ మామే చెప్పిండు. ఓకేమా నేనేం చెప్పినా నువ్వేం అడుగుతాను? మా అల్లుడు మంచోడు దిగనసంటాడు అని చెప్పినా నీకు. నాకు ఎరికైతే నువ్వేం చెప్పినావు కాదు. నేను గోస పుచ్చుకుంటాను నీ బిడ్డని. బుద్ధి తక్కువైనా ఇంట్లో పడ్డా నేను. నీ బిడ్డ ఇగో కాల్చింది చూడు. అబ్బో కాల్చింది. బుగ్గలు ఎక్కినాయి కదా. అబ్బో ఉఫ్ ఉఫ్ చల్లరా కొడతా. కాల్చిందంట నాకు చెప్పలేదా? ఫోన్లో అంతా పోదాం పా అంటే రాను అంటున్నాడు కదా. ఏమో నువ్వు కానుకున్నావు వాళ్ళని. శూకలేని అల్లుడు నాకు కానుకున్నాడు. ఇక ఊరంతా చెప్పుకోరాదు గోస పుచ్చుకుంటాడు అది ఇదని. గోస పుచ్చుకొని దాన్ని ఉసురు పంచుకుంటానమాట. నువ్వు నిన్ను చూస్తే కోపం వస్తుంది కానీ ఏం చేస్తావో తెలియదు వాళ్ళ కానీ భయం. ఇప్పుడు ఇంటికి వచ్చిన వీడు వెళ్ళి అవసరం ఇప్పుడు లొల్లి పెట్టేది నువ్వు నేను కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు చెప్పినావు నేను చెప్పినా గోస పుచ్చుకుంటాడు ఈడుస్తాంటాడని. నన్ను ఈడుస్తాంటానని చెప్పినా భగవంతుడు పెన్నకడి పెట్టినట్టు పెట్టిండు అని చూస్తాను. ఇంకా నువ్వు మళ్ళీ ఇంకోసారి నాకు కనబడడం అనుకో. ఏంది నమస్కారం. ఎప్పుడు వచ్చిల్లా? ఇందాకనే వచ్చినావు. ఏంది వాడు అచ్చుతంలో లేని పెడతాను. అయినే పెడతాను. నేను ఎందుకు వెళ్ళి పెట్టినా? ఊకమ్మా నువ్వు వచ్చిన చచ్చినట్టు ఉండకనాట. వాడిని చూస్తేనే ఓర్వో ఏమైనా. నేను మరి లేకపోతే
ఆయన అతడితో డొక్కలు పడి ఉండే నాకు కారు పెట్టినావా నాకు బైక్ పెట్టినావా విమానం పెట్టినావా అని కొట్టరావు అయితే ఇది మరి మీ ఇల్లు నా ఇంటికి వచ్చి తిట్టినా మంచిగున్నది మీ ఇంటికాడ తిట్ల పడాలి నా ఇంటికాడ ఉన్నాడు కొట్టిపోయింది ఇదంతా మంచిగున్నదా నీకు మరి నాకు మంచి బండి పెడితే మనకి పెట్టావా దీపావళికి నీ పాజే మీతో గండ ఉన్నది ఏమంటావు ఇద్దరు ఇచ్చిన సిక్కున్నది చూస్తానా ఎట్లున్నదో చూస్తానా కానీ నీ కథ ఏంది అని అంటాను మరి. ప్రతిదానికి తొందరపడితే ఎట్లా మనవాడను ఆమె పెద్ద మనవాడు చూడు ఎంత ముద్దుకుంటాడో అట్లా ఉండాలి. చిన్న చిన్న దానికి ఆవేశపడద్దు ఎప్పుడు. నువ్వు ఆగు నువ్వు నీదు చెప్తానా వానికి నువ్వు ఆయన ఒకటే కానీ 2 hours later. మరి తిన్నవా? యాక్చువల్గా తిన్నాం బిడ్డ నువ్వు తిన్నావు మరి తల్లి మా తిన్న నీ తినుడు సల్లగా ఉండగాని తమ్మునికి సంబంధం చూసిందన్నది అక్క. మరి అత్తురత్న అచ్చిరత్న మరి సంగతి ఏం తెలియదు. అరే అక్కడ అడగాలి బిడ్డ అత్తలు కావచ్చు. అక్క అక్క ఇట్లాయే ఎదా బిడ్డ ఏదా కూసో. ఏందే మన తమ్మునికి సంబంధం చూసినట్ట కదా, ఏ ఊరు పిల్లది? ఏగి మా ఊరు పక్కనే ఉప్పులా. మన బావకు తెలిసిన వాళ్ళు మంచోళ్ళు. ఆ పొలను కూడా నేను ఒక్కసారేమో చూసిన చెప్పిన మన తమ్మునికి ఈడు జోడు సూపర్. మా తమ్ముడు రాలేదు కదనే ఎట్లా వాడేందుకు దాని పూసివాడు వాడు ఆయనతోటి కాదు మాట మాట్లాడింది అనుకో ఆయన తలగా మెచ్చిపోయింది అనుకో మెచ్చిపోయిన దగ్గర 7 ఏళ్ళ దాకా కాదు ఇక అల్లుళ్ళు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు మీరు అంతే ఇక. సరే మరి వాడు ఏందని వాళ్ళు అడిగితే ఏం చెప్దామే? నేను చూసుకుంటానంతా ఇక నువ్వు సపరేట్ కుక్కో రాదు వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాలి నేను కదా నాకు ఎరికే అనుమానం రాదా ఎలాకేమన్నా? ఏం కాదు అనుమానం రాకుండా నేను మెయింటైన్ చేయను బిడ్డ. ఇంత అల్లునే నేను మెయింటైన్ చేస్తానా? ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఎంత బిడ్డ వాళ్ళకి ఫోన్ చెప్తాం. హలో హలో మామ ఏడుదాకా వచ్చిర్లే? వచ్చిరా దగ్గర దాకా గదే చెప్పండి రారు. ఇక మా వాళ్ళు కూడా వచ్చిర్రు మీకోసం ఎదురు చూస్తారు. చెప్పిన ఇట్లా వస్తారే అని. మీరు రారి ఇక మీరు అత్తే మాట ముచ్చట మాట్లాడుకుందాం. బుజ్జినైతే తీసుకురారే ఇక ఎందుకంటే నేను చూసింది అనుకో ఇక మళ్ళీ నాడు ఇటు అచ్చుడు అటు అచ్చుడు ఇదంతా తప్పుతుంది. బుజ్జిని తీసుకునే రారి మీరు. సరేనా చెప్పండి రారి. తీసుకుని రమ్మని ఏమన్నా మన ఇంటికి వస్తా మధ్యలో ఇంటికి మన ఇంటికే కదా మీకు చుట్టపు సూపు కాచినట్టు మనం చూసినట్టు ఉంటది. నోములకు వచ్చినట్టు ఉంటది. అవునా? ఎవరికి అనుమానం రావు దీడ కూడా మంచిగా అబ్బా ఇలాంటి పనులు చూస్తున్నాం. Later that same evening. బుజ్జావా అన్న కొడుకు. ఏం పేరు బాబు నీ పేరు? ప్రశాంత్ నా పేరు. ఎంత చదువుకున్నావా నువ్వు? నేను డిగ్రీ చదివినా నా గురించి ఎందుకు చెల్ల గురించి మాట్లాడుతుంది ఏమైనా ఉంటే. బుజ్జా చదువుకున్నావారా నువ్వు? ఎంబీఏ చేసింది బా. పాస్ అయిందా? అది కాదు బా 16 ఎంబీఏ అంటే 16. మంచిగా మంచిగా ఏ మావాడు 18 దాకా చదివి 18 ఏడు పిల్లలు ఏనేనా? కాదైనా మన చిన్నాళ్ళుడు పిల్లవాడు రాలే ఇలా డ్యూటీ ఉన్నది ఆయనకు. పండుగ సెలవులు చేయలే ఆయనకు. అంత పెద్ద నౌకరా? సెలవులు ఇస్తలేరా? అబ్బో పండుగ సెలవులు కూడా ఇయ్యారు. ఇలా ఒక్కరోజు రాకుండా 10,000 రూపాయలు ఆయనకు. ఎరికేనా? ఒక్కరోజుకు 10,000? ఒక్కరోజు 10,000. పండుగ రోజు పని చేస్తాను కనుక 10,000 ఇవ్వాల. అంటే మంచిదే. ఒక్కరోజు 10,000 అంటే నెల 3 లక్షలు. మా తమ్ముడు బాగా సంపాదిస్తాడు. బాగానా? బుద్ధిమంతుడు మళ్ళీ మా తమ్ముడు. అంటే బాగా బుద్ధిమంతుడు. ఏందే మరి నా కొడుకు లాంగ్ కాదు బాగా బుద్ధిమంతుడు అంటారు. నేనేమంటున్నా నువ్వు గమ్మతున్నావు. ఏగా కొంచెం పైన ఎందుకంత సపరేట్ ఓయా ప్రశాంత్ నా కొడుకు నౌకరు చేస్తాను పట్నంలో వీలు కాలేదు రాలేదు. ఇక బుజ్జవన్న 2 బిడ్డలు చూసింది అనుకో కథం మెచ్చినట్టే. నువ్వు గట్లా మాట్లాడతావు ఎట్లా బా? శరబార్లో తోడు కొమ్మల పేరం చేస్తాను ఆంది మెచ్చినట్టే అంటే ఎట్లా? ఓ మా తమ్ముంది ఏం లేదు నిర్ణయం. మాకు చెప్పిండు అక్క నాకు ఇవాళ అస్సలు లీవ్ ఇస్తలేరే, నేను సూపులు అని చెప్పినా కూడా లీవ్ ఇస్తలేరు. అంతలా అయితే మన ఇంటికి వచ్చినప్పుడు నేను అత్త ఉంటా కదా అప్పుడు చూసారు. కానీ మీరు ఇప్పుడు మీకు ఓకే అనుకుంటే నాకు ఫోన్ చేయరు, మీరు ఓకే అంటే నాకు ఓకే అన్నాడు. అట్లా కాదు కోడలా, నా బిడ్డకు నా కొడుకు మా అన్న కొడుకు కూడా నచ్చద్దా బిడ్డ? ఫోటో ఇగో పెళ్లి రోజు అని అత్తరా? పెళ్లి రోజు నాడు రాకపోయినా పెళ్లి రోజు కూడా సెలవిత్తలేరు అంటవా? అదే పెళ్లి అంటే 15 రోజుల ముందే పెట్టుకున్నా కనుక ముందే రప్పిస్తే నేను కానీ ఫోటో చూడు మీకు అనుమానం. ఫోటోలు అన్ని ఫేస్ అవి చేయొచ్చు మావా. నువ్వు మా కొడుకుని చూడలేదా మీరు? మంచిగా ఉంటాడు మా తమ్ముడు, తెల్లగా ముద్ద ముద్ద, ఇద్దరికి మంచి ఈడు జోడి మంచిగా ఉంటది. దొర ఉన్నట్టే ఉంటాడు అనుకో. ఇక
గా మా మరిది మాసిపోయిన ముఖం లెక్క ఉంటుంది అనుకుంటున్నాం ఏంది మేమిద్దరం ఎట్లున్నాం మా చెల్లె నేను మాకంటే తెల్లగా లడ్డుగా మంచిగా ఉంటాడు ఈడు జోడు మంచిగా ఉంటది వీళ్ళిద్దరికి మా బాప వాళ్ళకి రాలే వాళ్ళ అమ్మ పోలికంట ఏడే అమ్మాయినే చాయ్ పట్టుకొచ్చండి మా పెద్ద మనవాడు ఈయన. బాగా ఇది ఇయ్యలేదా ఆడోళ్ళు ఉండగా మొగోళ్ళు ఇచ్చుడు ఇగో ఏమనుకోకుండా మా పెద్దల్లుడు ఇసొంటి శుభకార్యాలు చేస్తే మంచిగా జరుగుతాయి. ఆయన చేతిలో చాయ్ ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా మంచిగా ఉంటది. మంచిది మా మీరు బాధపడకుల్లి ఛాయ మా అల్లుడు తెచ్చినాకుంటల్లా మా అల్లుడు చేతితో ఏది స్టార్ట్ చేసినా శుభం జరుగుతుంది. మా అల్లుడు దేవుడు కాదే అవ్వాలి నిన్నోడు ఓ రాజా కాసి బయటకు అయిపో ఊళ్ళకి పోయి తెలిసి నాకు అయ్యింది నేను చెప్తున్నా కొంచెం పని తెరువు పోతే ఆయన ఆవిరి పోతాడు కొంచెం పైనకి ఎందుకు చెప్తాను మా మరి పెళ్లి చేద్దామనే జ్ఞానమే లేదు. ఊకో రాదే నువ్వు సప్పుడు మీరు లొల్లి పెట్టుకుంటారు మా ఇగో మా చిన్నల్లుడు బావు రూపులోడే వచ్చిన దాంట్లో రాని దాంట్లో వెళ్ళి పెడతాడు బియ్యకాయలు చేయిస్తాడు. పట్టించుకోకరి ప్రశాంత్. నా బిడ్డ ఇచ్చినాక బావా గిదే కయ్యం చేసి నా బిడ్డకి ఏమన్నా ఆగని చెప్తే ఎట్లా బావా పెళ్ళైనాక నా ఇంటికి రాని తానే వాళ్ళను నా ఇంటికి వచ్చి ఎందుకైనా నా కోడలు నా కొడుకు నా వైభోగం నా ఇల్లు ఎట్లున్నది అనుకుంటా నా ఇల్లు మరి హైదరాబాద్ లో ఉంచుతారా ఇక్కడనే ఉంచుతావా మళ్ళీ ఉద్యోగం పెట్టాం హైదరాబాద్ ఉంటాం అంటే హైదరాబాద్ ఎక్కడ ఉంటా అంటే అక్కడ ఉంచుతాం అంతే. మరి నౌకరు అక్కడ చేస్తే మరి మా నా బిడ్డ ఈడు ఉంటుందా అమ్ముడు ఎక్కడ ఉంటే మరదలు అన్నీ ఉంటది. నా ఇల్లు కొన్నారా బిడ్డ అక్కడ మనకు పెద్ద ఇల్లు ఉన్నది హైదరాబాద్ ఇప్పుడు ప్లాట్ ఉన్నది హైదరాబాద్ లో ప్లాట్ ఉన్నది హైదరాబాద్ లో ఇల్లు సంగతి చెప్పు ఖైరతాబాద్ ఖైరతాబాద్ లోది అదే ఆ ప్లాట్ కదా వినాయకుడు పెట్టే పక్క పొంటిదే. నేను కదా అడుగుతాను నాకేం తెలుసు ఫ్లాట్ మాయ ఆ ఫ్లాట్లు మాయి ఏ మీ దాని పక్క పడితే మీది మీకే ఉన్నది మాయ ఎందుకు చెప్తారు కావాలకు అదే మీది మీకే ఉన్నది మీ దాని పక్క పడితే మళ్ళీ మొన్న కొంచేదా పోయి అర్థమైంది ఫ్లాట్లేదు ఉన్నది 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 సరగా అనిపించావా నీకు తొక్కు నూరచ్చా తొక్కు నూరు రావుదమ్మా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా అన్ని. సిగ్గు అంటే ఏంటిది ఓ ముసలిదన నీకు ఏది తెలియదు ఒర్రకు. స్విగ్గీ అంటే అలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. అట్లనా మరి బోల్దాం వచ్చా బోల్దోమరన్నా పని మనిషి ఉంది మాకి. ఏదన్నా బాబు పని మనిషి ఎప్పటికి వస్తుందా నీకు నా బిడ్డ తొక్కునూరుడు గిక్కునూరు హైదరాబాద్ లో ఉంటుందా గట్ల ఎట్లుంటది ఆడి పనే చేయాలి. చేస్తా. వెనకటి రోజులు కాదు నీకు దండం పెడతా పని మనిషిని పెట్టుడే బావా 3 లక్షలు వచ్చిన వాళ్ళు 10 మంది పెట్టుకోరమ్మా అంత జీతం అనే చెప్పబడుతుంది మేము కూడా అది చేయబడుతుంది. ఇద్దరు పని మనుషులు పెడతారా మా బామ్మర్ది ఒకళ్ళు బట్టలు పెడతాను ఒకళ్ళు వంటలు చేస్తాను వాళ్ళు ఉడిసాయని కూడా ఉండాలి కూడా ముగ్గురు పెడతాను వానికి ఏం తక్కువ అంతే ఏం తక్కువ దూరవాడు దూర ఆ పని మనుషులు ఎవరు అనుకుంటాను మీరు మీ దండం పెట్టారా రాదులే. అవును మా తమ్ముని కోసం పని చేస్తారని అంటాడు. పని మనుషులే ఉన్నది నువ్వేమిటి మాట్లాడుతున్నావు? అంతే మేము సాగిరి చేస్తామైనా కొడుకు కోడలకు ఏం చెప్పాలి ఏదైనా మరి ఇగో అవయ్యా నా కోడలు నా బిడ్డలు అసలు ఉంటుంది. వీళ్ళు ముగ్గురు నా బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో ఉండదు మరి వాళ్ళు నా ఇంటికి వస్తారుగా నా కొడుకు నా కోడలు నా ఇల్లు నా ఇరువాటు నా వైభోగం వీళ్ళని మళ్ళీ ఇంటికి రానిస్తానా నేను ఒక వైభవం కాదు కానీ నువ్వు ఆగ రాదయ్యా మరి పెట్టలేదు. కానీ వాళ్ళ నాన్న చేసావు అరే నువ్వు ఆగరాదు దండం పెట్టి ఆగరాదులే కొడుకు పెళ్లి కానీ రాదులే ఇక నువ్వు ఆగే బాపు మావా. ఇక మరి మా వ్యవహారం ఇది నీకు ఓకే అంటే మంచి రోజు చూసుకొని మా పిల్లగాడు అనిపించుకోర్రి. ఓ ఇంకా గదే కదా. తమ్ముడు చూడండి మేము ఒకే ఎట్లా చెప్పాలి తమ్మునికి ఏందయ్యా ఇవాళ వచ్చినాక ఉన్నాడు పొలగాడు. సరే కానీ వాళ్ళు లేడు కానీ మరి వాని గురించి వాని నౌకరి గురించి చెప్పిలా చెప్పినాం మొత్తం చెప్పినాం వాళ్ళు ఏదైనా ముందే ఉండాలి మరి ప్రశాంత్. ఇప్పుడు ఎందుకంటే వానికి పండుగ పూట ఎక్కువ గిరాకీ ఉంటది. ఇప్పుడు పంపరు వాళ్ళు అసలే అరే ఇవ్వలేదా వెళ్ళేస్తాడు వయసులా నౌకరి నౌకరి ఇప్పుడు మొన్న వాళ్ళు తెలియపుతాలు చిన్నబాబు నేను మంచిగా సాఫ్ట్వేర్ నౌకర్ అనబట్టే రోజుకు 10,000 అనబట్టే పండుగ పూట లివ్ లేదనబట్టే మళ్ళీ వాయిన్ అంటారు చెప్పు. అంటే ఇప్పుడు వయసులో అవి రెడీ అయితే చూడు అవన్నీ ఎంత స్టాక్ ఎంత అయిందని సాఫ్ట్వేర్ లా కంపెనీ పెద్ద కంపెనీ పెద్ద కొడుకు అయితే మంచిగానే మాట్లాడతా చిన్న అయినా కానీ ఈ పెద్ద అయినా కూడా మాట్లాడతానంటే మాకేదో డౌట్ వస్తుంది. ఏమైందయ్యా ఏమో పుల్ల ఒకటి ఎత్తివి ఊకుంటివి చెప్పాడు. ఓ రోజు కంపెనీ కాడికి పోయి చూసేద్దాం అంతే నాకు నచ్చింది. ఓ మామా మరి మొత్తం జీతం అయితే చెప్పిల్లు కదా ఎంత అనేది
అరే అన్ని కుల్ల చెప్పినా ఆపేం చెప్పలేదు. అరే గట్ల కాదు, మళ్ళీ రేపు పెళ్ళైనాక రోజు జీతం గిత్తే వేస్తానా అని మళ్ళీ అంటే మళ్ళీ పరిశాన్ వల్ల పడతావు. 3 లక్షలు అని చెప్పి నెలకు 3 లక్షలు వస్తాయి అని చెప్పిన. ఎడిన పడ్డది నీకు 3 లక్షలు సంవత్సరం ఒక్కడే గుర్తిస్తారు ఇక. అరే నీ దండం పెడతా నేను. 30,000 పడుతుంది కాదు 30,000 తక్కువ పడుతుంది ఇంకా. నీకు దండం పెడతా నా కొడుకు పెళ్లి కానీ రా మీ అరే చెప్పనే రాదు మా చెప్పన్న. ఎంత అని చెప్పిళ్ళు? నెలకు 3 లక్షలు రోజు 10,000 అన్నారు. 10,000 కౌంటర్ అవుతుంది. కౌంటర్ ఎక్కడిది బాబు? అడుగుతలేవేందా కౌంటర్ అంటాడు. 3 లక్షలు అవుతుంది కౌంటర్, 10,000 కాదు. నువ్వు ఆగే, నీకు తెలియదు ఒక్కొక్కటి. మీ ఇష్టం, మీ దండం పెడతానే. అరే ఏందా ఇక వాళ్ళ మాటలు పట్టుకోకులు బావ, మనం కుల్లగా మాట్లాడుకున్నాం. మా కొడుకు నౌకరు చేస్తాడు, మా ఇల్లు చూసిల్లు 20 చూసిల్లు, మా కొడుకుని ఫోటో చూసి చెల్లులా సూపర్ అన్నాడు. సూపర్ దూరం ఉన్నట్టుంటాడే. బాబు ఇప్పుడే మాట చేయకు. ఓ రోజు మన అందరం కలిసి కంపెనీ కాడికి పోయి ఏం నౌకరు చేస్తానో చూసిన తర్వాతనే పిల్లనిద్దాం. కాంతది దానికి నేను వెనక ముందు ఆడతానా? మీరు ఇక కంపెనీ చూసుకోరి, జీతాలు చూసుకోరి, అన్ని రకాలుగా చూసినాకనే ఇష్టమైతేనే మా చెల్లె ఏమన్నా తక్కువ 50 మందిని చూసింది. రాజకుమారుడు కావాలని చూస్తాను మేము కూడా. ఏ రాజకుమార్ గారు? రాజకుమార్ తోటి తిరిగిందా? రాజకుమార్ గారు ఇప్పుడు ఎక్కడిది? అప్పుడే ఉండే బందే బుద్ధి చెప్పినాం. ఓ 50 మందిని చూసిందంటే అందులో ఉన్నదో పోరు దగ్గర దోషం. రాజకుమార్లో ఉంటే వాళ్ళు అత్తరే ఆమె మెత్తలేదు అంటాను నా కొడుకు. ఓ ఇప్పుడు రాజకుమార్ మావాడు యువరాజు దేవుడు. యువరాజు కూడా ఉండే అప్పుడు 3 నెంబరు 4 నెంబరు ఉండే, ఇప్పుడు లేడు. ఏంది మీరు మాట్లాడేది నాకు అర్థం అవుతలేదు. పొలం మంచిదేనా? సూపర్. 3వ నెంబర్ అన్న పడితే మరి మా ఉంది 8వ నెంబరు. ఏ నెంబరు? ఫస్ట్ మా చెల్లి ఇప్పుడు నీకు తెలియదు ఆగు బాబాయ్. అరే తొలత ఇప్పుడు మనం మీ బామ్మదినే మెచ్చింది. పొల 53 మందిని మెచ్చలేదు. ఈ పొలగాని ఫోటో చూసి మెచ్చి వచ్చిందట. ఈ రాజకుమార్ యువరాజు ఇవన్నీ ఏం బుద్ధి చెప్పినాం అప్పుడే. మంచిది, మంచి మాటలు చెప్పినాం అంటాను. తిరగకానే తిరగకాని కాదన్న, నీకు కూడా తెలితే కూడా తెలియదు. సగం తెలియదు ప్రశాంత్. మీరే మంచిగా అనిపిస్తారు. ఇగో భుజం అయితే మాకు నచ్చింది, ముద్దుకున్నది, మాకు సమాధానమే. ఈ ఒక్కటే మాట్లాడుకుందాం ప్రశాంత్. 35 లక్షల రూపాయల కట్నం వెళ్ళి హైదరాబాద్ లో ఒక ప్లాట్ రాసింది. నా కొడుకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పెట్టింది. కట్నం చెప్పినా బాబాయ్ నువ్వు అన్న? నేను ఏం చెప్పలేదు. రూపాయి కట్నం లేదు. రూపాయి కట్టలే కూడా మేము చేసుకోము. ఇగో మావనికి పిల్ల నచ్చిందంటే కట్నం కూడా అడగడు. కట్నం ఎందుకు అడగడా? మీరు ఆగులే, మీ దండం పెడతా. ఒక్కసారి మా చెల్లెలు మీ వాడు చూసిన అనుకో ఎదురిచ్చి పెట్టుకుంటాడు మీ వాడే. సరే వాళ్ళకి ఇద్దరికి సార్ అయినాక మనం చూసుకుందాం. చూడు ఇప్పుడు ఇక నువ్వే ఏమంటావు తెలుసా? రూపాయి ఇవ్వకులే, పిల్లగా నచ్చింది, పిల్లగా నచ్చిండు, 10 లక్షల రూపాయలు నేనే ఎదురిస్తా అంటావు నువ్వే. ఇగో అట్లయిన దానికి ఒకటి ఇల్లులే మీరు అన్నట్టే కానీ వెళ్ళి సరే 10 లక్షలు ఎదురెత్తాం. ఇగో మా పెద్దలు 5 లక్షలు ఇస్తారు, మా చిన్నళ్ళు 5 లక్షలు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేది అంటే ఇవ్వకుంటుకుంటారా? వీళ్ళు యూనివర్సిటీ కొడతారు మిమ్మల్ని. ఏ పెళ్ళి ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది చెప్పు. కాదు కానీ పెళ్లి ఎత్తకూడదామని చూస్తారు లేబా వీళ్ళు. హైదరాబాద్ రేపు అమ్మ చెప్పు. ఇక మంచి పాయింట్కి వచ్చిన హైదరాబాద్ లో 2 ఫ్లోర్లు ఉన్నాయన్న కదా, ఒక ఫ్లోర్ రాసిమని అలా ఒక ఫ్లోర్ రాసిమా. ఇగో మీరే ఇచ్చుకోవాలి. పెళ్లి ఏ ఫంక్షన్ చేస్తారు అవన్నీ ఖర్చులు మీయే. బంగారం అయితే 20 తులాలు పెట్టాలి మాకు. మేమే మీరే పెడతారు అనుకుంటాను. సరే గాని ఇప్పుడు ఏంటి సరే గాని 20 తులాలు బంగారం పెడతావా? కట్నం ఇస్తలేరా? కట్నం మేము రూపాయి మా చెల్లెని చూసి మీరు ఫ్రీగా చేసుకోండి, పైసలు పెట్టాలి. నీ చెల్లె దివి నుంచి దిగి వచ్చింది కావచ్చు, దేవలోక కన్య లెక్క చూడు రాదు కాదు. గవర్న ఎక్కర్లేదు, ఎవరన్నా ఆడపిల్లల కట్నం ఇచ్చి మోబిల్ గారు చేసుకుంటారా? ఇది ఏం ఆయన ఓకే అంటారు. ఇగో గట్ల కాదు ప్రశాంత్, నువ్వు ఎన్నెన్నో చెప్పినావు. ఇప్పుడు యువరాజ్ అన్నావు, రాజ్కుమార్ అన్నావు, ఆయన కూడా ఇవాళ రేపు ఎవరు తిరగలేకుంటారు కానీ మేము కూడా ఏదో వదిలిపెడతాను. కానీ మీరు పెళ్లి షాపు వైన్స్ అని అన్నప్పుడు మేము సపరేట్ లేవు. ఇగో ఒకటి చెప్తానా, మీకు నచ్చుతున్న ఈరు లేకపోతే లేదు. నాకైతే కట్నం పైసలు ఇంకా 5 లక్షలు ఇచ్చేది ఉన్నా. నాకే నీకేం చేయాలా? నాకు 3 లక్షలు 3 లక్షలు మొత్తం 8 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేమో. వాళ్ళకి ఇచ్చామంటే కట్నం అయితే కదా వాళ్ళకి ఇచ్చేది. హైదరాబాద్ కాడ ఒకటి పక్కకుండా పెట్టు రేపు. ఇక మా దగ్గర సూటి పెడతాను, నువ్వు వచ్చింది అయ్యా పోయారని అడుగు పెడతాందో లేదో మాత్రం కట్నం ఇవ్వకుండా ఉంటారా? బుజ్జి మా వాళ్ళకు భూమి ఉంది, జాగుంది, ఫ్లాట్లు ఉన్నాయి. మా తమ్ముడు ఒకరి ఎత్తాడు. ఎవడన్నా పిల్లకి కట్నం ఇచ్చి అత్తగారిని పంపుతారు కానీ పిల్లగాని మీరు ఎంత ఇస్తారు? ఆఖరికి 5 బేరం చేస్తారా లేకపోతే మీకు గొడ్ల పొల్ల బాధపడుతుంది. పొల్ల ముఖం చూడలే, నా కొడుకంటే ఇష్టమని వచ్చిందే. మీరు ఒక కట్నం మేము ఇవ్వాలంటారు. ఇక 30 లక్షలు ఆఖరి 30 లక్షలు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పెట్టి ఒక ప్లాట్ ఇల్లు
చెల్లె నీకు ఓకేనా? ఫోటోలో నచ్చిండన్న మరి బయట ఎట్లుంటాడో మరి తెలియదు కదా. ఫోటోలు ఉన్నాడు ఉన్నట్టే ఇక ఇగో ఇగో బా పిల్లగాడు వచ్చినాక చూసినాక సరే మా కొడుకు చెప్పినాడు 30. సరే ఒక రోజు మంచి రోజు చూసుకొని రారి, మా తమ్ముడు వచ్చినాక మా పిల్లగాడు అనిపించుకోర్రి, మేము మా పిల్ల అనిపించుకుంటూ ఓడిచిపోతుంది. ఆ రోజు పేపర్ రాసుకుందామని రాసుకుంటా. ఇగో మళ్ళీ వరపూజ 5 లక్షలు తెమ్మని రాసి పెట్టి చెప్పరాదు. ఆ రోజు పిల్లగాడు అనిపించుకున్నాక 5 లక్షల 10 లక్షల పోతాడయ్యా. అసలు కేసలే కానీ పెసరపై పెళ్ళం అన్నాడట. వాళ్ళు రాని రాదు పైసలు పట్టుకొని. గంతే బిడ్డ బాంచనే. అంతే మీరు ఉన్నప్పుడు మీరు నాకు వెళ్ళినప్పుడు రేపు పెళ్లి కావాలి వాడికి. అయితే మరి వాని కారణం తిరగాలం కర్రా. ఇక భుజావకి అయితే మా కొడుకు నచ్చిండు. ఇక మీరు ఊకే దీర్ఘం చేయకుండా 30 లక్షలు అయితే 30 లక్షలు ఖాయం పోలిగా. ఇగో నీ కొడుకు వచ్చినాక చూసినాక 30 అయితే 30 అంటే 2 కూడా ఇస్తుంది. అట్లయితే మళ్ళీ 64 వస్తాయి. సరే వచ్చినాక చూసినాక ఇట్లా మా బిడ్డ అయితే మీకు మా నచ్చింది కదా కొడాలా? మస్తు నచ్చింది. ఊరికి ఎందుకు వాళ్ళు ఇస్తాళ్ళు నచ్చింది మా వాళ్ళకి కానీ మరదలు అయితే ముద్దుకున్నది బిడ్డ. మంచిగా ఉంది బాబు. అడిగింది మనల్ని కలిసినట్టుంది అక్క కదా. మొక్కలు చూడు మంచిగా అనంతుని మర్చిపోకు. అప్పుడప్పుడు ఫోన్ చేయి. తమ్ముడు నెంబర్ ఏ బిడ్డ. అంతే బాబు. సరే వాళ్ళు దాయమా పోదుద్దా. ఎప్పుడు ఏదో ఒకటి అనేది మనసులో పట్టా కదా బాబా నీకు. ఫోన్ నెంబర్ గట్టెట్టి పోతాను వాళ్ళు వేరు కదా. బొర్రుడు ఆపు. మళ్ళీ నిన్న అంటే మాట పట్టుకుంటాం. నా కొడుకు పెళ్లి కానీ తరగండి. మీ సంగతి ఏం చెప్పలేదు ఇప్పుడు ఇద్దరు. దీపావళి పండుగ నాడు లొల్లి పెట్టుకున్నా మర్చిపోలేదు. తర్వాత ఇప్పుడు లొల్లి పెట్టుకుంటా మరి వాడిని బండిగా అన్నాడు దీపావళి కన్నా. ఏ బాబా నువ్వు మధ్యలో ఏదో ఒకటి పుల్ల పెడతావు. చంపులే చంపులి. ఏ దా బాబు నువ్వు రా. దీపావళి ఇవి పెడదాం, ఇవి పెట్టి ఇవి పెడదాం. దీపావళి దీపావళి కాదండి నేను సంబంధం వచ్చింది వాళ్ళు వచ్చి మాట్లాడేది నాకు ఏం అర్థం అవుతుంది. నేను లోపల ఉన్నా కనీసం బిడ్డకు సూయలేదు వాళ్ళ అవ్వకు సూయలేదా చాయ్ పెట్టియాలని కూడా. నువ్వు తీసుకుని రా వచ్చి మరి ఏం చేస్తాం ఇది లేదా బాంబులు పెద్ద బాంబులు 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 అంటుకుంటే ఏముంది కాదు. అవునక్క ఎవరి భర్త మంచోడైతే అలా అంటుకుంటారు. అట్లా దూరం ఉండే ముసల్లాగా. డ్రమ్ములు ఎక్కడ ఉన్నాడు చూడు బాంబులు వెళ్తాను. ఇది ఎట్లా పెట్టాడు? ఇది ఎట్లా అవుతుంది అసలు? ఓ మా కళ్ళగా నడతలేవా? మామనికి అసలే గుండెకు 2 రంధ్రాలు ఉన్నాయి. ఉన్నాడా సచ్చిండా తాత? తాత అరే పారడి సత్తడా ముసలాడు నీ తాత బతుకు బతుకు. ఇది అత్తమ్మ కూడా ఏమనిపిస్తుంది చిన్న పూరికంటే అధ్వానం. భజన చూడు. హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ. అందరికి హ్యాపీ దివాళీ. ఇక ఇడే బిడ్డ అడే బిడ్డ కాలుతో పుల్లలు. మనం ఎప్పటికి ఇట్లే పండుగ జరుపుకోవాలి బిడ్డ. నా అల్లుళ్ళు అయితే గొప్పగా చేసింది పండుగ. చూడు ఆడిపోయినాయి. ఆల్రెడీ నీ మొగంది ఎప్పుడు మాడే ఉంటది. ఆడు మొగబడి ఇడుపు కాలోడు ఆడు మొగబడి ఇడుపు కాలోడు. ఎటు నడవడు నడువు అంటే పిలితే రాడు పంపితే పోడు. హ్యాపీ దివాళీ చెప్దాం. హ్యాపీ దివాళీ. ఇది మా అల్లుళ్ళ దివాళీ కదా. మీరు మంచిగా బిడ్డ. అల్లున్నాను పా.